బైబిల్ గ్రంథంలో నుండి ఒక ఆయన ఏ విధంగా బాగుపడ్డాడనేటువంటి ఒకే ఒక ఎగ్జాంపుల్ నేను మీకు చెప్తాను ఈరోజు. ఒక వ్యక్తి చాలా బాగా నచ్చాడు. ఆ వ్యక్తికున్న పరిస్థితుల్ని దేవుడు బాగు చేశాడు. దేవుడు అతన్ని విడిపించాడు. అతను ఏ విధంగా విడిపించబడ్డాడు అనేటువంటి ఒక్క ఎగ్జాంపుల్ నేను మీకు చెప్తాను. మార్కు సువార్త 10వ అధ్యాయం 46వ వాక్యం నుండి 52వ వాక్యం వరకు. ఈ వ్యక్తి పేరు బర్తిమయి. ఆయన యెరికోలో నుండి వెళ్తున్నప్పుడు ఒక పక్కన కూర్చుని ఉన్నాడు. అతనికి కళ్ళు లేవు, భిక్షాటం చేసుకుంటున్నాడు. అతనికి యేసుక్రీస్తు ప్రభు ఊళ్ళోకి వచ్చాడన్న విషయం తెలిసింది. వెంటనే తన మైండ్లో ఒకటి డిటర్మిన్ అయిపోయాడు. ఏంటంటే ఆయన వస్తాడు, ఆయన నేను పిలుస్తాను, ఆయనకు మొర్రబెడతాను, ఆయన నన్ను బాగు చేస్తాడన్న ఒక దృఢ నిశ్చయత కలిగి తను దేవుని కేకలేసి పిలవడం మొదలుపెట్టాడు. మొదటిగా ఏంటంటే చూపు లేదు, కానీ విని నమ్మాడు. ఏంటంటే కన్సిస్టెంట్ ఇన్ కాలింగ్ గాడ్. దేవుని పిలవటములో ఎడతెగకున్నాడు. మనమందరం ఒకటి అలవాటు చేసుకోవాలి. వీ నీడ్ టు బి కన్సిస్టెంట్ ఇన్ ప్రేయర్. భక్తి జీవితం అనేది ఏమండి సీజనల్గా ఉండకూడదు. కన్సిస్టెంట్గా ఉండాలి. మూడోది ఏంటంటే ఇగ్నోర్డ్ ఆల్ అదర్ వాయిసెస్. మిగతా తనకి వినబడుతున్నటువంటి స్వరాలన్నీ కూడా పక్కన పెట్టేశాడు తను. నీ చుట్టూ అనేకమైన స్వరాలు నీకు వినపడతాయి. ఆ స్వరాలను నువ్వు వింటే దేవుని స్వరాన్ని వినలేవు. నాలుగోది మనం చదివినట్లయితే అంతటా వాడు బట్టను పారవేసి. నాలుగోదిగా అతనికి ఉన్నటువంటి ఒక స్వభావం ఏంటంటే అతడు తన బట్టలని పారేసేసాడంట. దేవుడు నిన్ను పిలిచినప్పుడు నువ్వు చేయవలసినటువంటి ఒక పని ఏంటంటే నీకున్నటువంటి పాత స్వభావాన్ని పక్కన పడేసి రావాలి. నువ్వు దేవుడు నీ జీవితంలో చేద్దామనుకున్న కార్యం నీ జీవితంలో జరగడానికి నువ్వు ఆ పాత వస్త్రాలనే నువ్వు తీసుకుని రాకూడదు. ఇక్కడ చూడండి, బర్తిమయిని ప్రభు అడిగాడు నీకేం కావాలి అని. లిజన్ వన్ థింగ్, దేవుడు మీకు ఏదైనా ఇచ్చేటప్పుడు మీ దగ్గర అడుగుతాడు తెలుసా? మీ సమాధానం ఏమవుతుందో తెలుసా? మీ హృదయం ఏమవుతుందో అదే మీ సమాధానం. దేవుడు నిన్ను ప్రశ్న వేసినప్పుడు నీ దగ్గర నుండి సరైన సమాధానం రావాలి. నీ అవసరత ఏంటో నువ్వు తెలుసుకో. ముందు నీ అవసరత ఏంటో తెలుసా? దేవుడు ప్రభు వాక్యం నీ దగ్గరకు వచ్చిందా? డూ ఇట్. డోంట్ టారీ ఇన్ యువర్ స్పిరిచువల్ లైఫ్. వాయిదా లేయొద్దు. అతను ఏం చేశాడండి? బర్తిమయి దిగ్గును లేచాడు. నో టారీ, డూ ఇట్. అర్థవుతున్న వాక్యం విషయంలో మీరు అదే పని చేయండి. అండ్ ఫైనల్లీ సరే ఎల్లయ్యా అని అన్నాడు ఆయన. ఇతను ఏం చేశాడు? సరే ఎలమన్నావు కదా ప్రభువా, నేను నీ వెనకాల వస్తా. ప్రభువును నువ్వు కలుసుకున్నావా? వెంబడించు, అది నీకు మేలు. అండి బర్తిమయి మేలు పొందుకున్నాడు. కృతజ్ఞత. దేవుడు మీ దగ్గర కోరుకుంటుంది ఏంటో తెలుసా? ఏమండి బలవంతంగా దేవుడు ఏమీ మీకు ఇచ్చాడు, బట్ మీరు దేవుని ఇష్టపడి ఆయన దగ్గర ఉంటే ఆయన ఇష్టపడతాడు చాలా. ప్రభు వెళ్ళమని చెప్పాడు, కానీ ప్రభు దగ్గర అతను ఉండటాన్ని బట్టి అతను సంతోషించాడు, దేవుడు కూడా సంతోషించాడు. ప్రభు మీకు అట్టి కన్విక్షన్ దయచేయను గాక.